జనసేన పార్టీ తరపు నుంచి టీటీడీ సభ్యులుగా మీరు బాధ్యత తీసుకున్న మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. పార్టీని మొదటి రోజు నుండి అసలు పార్టీ పేరు తెలియక ముందు నుంచి ఈ పొలిటికల్ ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి మీకు మాకు నిలబడ్డ వ్యక్తి మీరు అండగా ఉన్నారు. మన రతన్ గారికి ఆయన భాగస్వామి ఆయన సతీమణి రంగశ్రీ గారు మీరు ఎంత చేశారు ఈ దైవ కార్యక్రమాలకు అని తెలుసు. అందుకని మిమ్మల్ని టీటీడీ చాలా కీలకమైన సమయంలో మీరు టీటీడీ సభ్యులుగా అయ్యారు. మీరు పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు కానీ అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్గా దాన్ని రూపుదిద్దిన బోరుగాపు ఆనంద్ సాయి గారు కానీ ప్రత్యేకించి మీ మీద చాలా కీలకమైన దశలో మీరు సభ్యులయ్యారు. మీరు మీకు బలమైన బాధ్యత ఉంది. ఆనంద్ గారికి కూడా అదే చెప్పాను, దీన్ని అలా ఒక ప్రోటోకాల్ పదవిలా కాకుండా లేదంటే లెటర్స్ ఇష్యూ చేసే పదవిలా కాకుండా స్వామివారి సేవలకి మనం ఎంత చేయగలం మీరు చూశారు. సభ్యుల్లో కమిట్మెంట్ లేకపోతే ఏం తప్పులు జరుగుతాయి అనేది మనం తిరుపతి ఈ ఇష్యూస్లో మీరు చూశారు. అందుకని మీరు టైం టు టైం కనీసం రెగ్యులర్ పర్యటనలు వెళ్ళి గుడికి వెళ్ళి లోపల కాకుండా బయటికి వెళ్ళి ఒకసారి భక్తులతో మాట్లాడండి. క్యూస్లో కానీ లేదంటే ఇంకేదైనా బెటర్ చేయొచ్చా, లేదంటే అవకతవకలు ఏం జరుగుతున్నాయా, లేదంటే మీరు భగవంతుడి కనుక మీరు కరెక్ట్గా సరైన సేవ చేస్తే అది మిమ్మల్ని మనం చాలా అరుదుగా లభించే అవకాశం ఉంది. దీన్ని మీరు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోండి. కాకపోతే దీన్ని నా రిక్వెస్ట్ ఏంటంటే కేవలం ఈ రికమెండేషన్ లెటర్స్కి పరిమితం అవుతుంది నా ఉద్దేశం. ఆనంద్ గారికి కూడా అదే చెప్పాను, ఇంకొంచెం దాన్ని ఎలా బెటర్మెంట్ ఎలా పెంచుతారో మీరు చూడండి. దాన్ని తిరుపతి తాలూకు ఆ పవిత్రతను కాపాడటానికి మరింత ఏం చేయగలం అది ఈయన కూడా చెప్తా వచ్చాను. దేశంలోని ప్రతి ఒక్కరు మీ గురించి మాట్లాడతారు. మంచి జరిగితే మాట్లాడతారు, చెడు జరిగినా మాట్లాడతారు. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేది. మన వాటికన్తో పాటు ఇంకా స్థాయిలో ఉండే గుడి ఇది. మనం ప్రపంచం అంతా ఇది చూసే గుడి ఇది. అందుకని ఎందుకంటే ఏదైనా చేయండి, సనాతన ధర్మం పాటించే వారి మనోభావాలకి ఏమాత్రం విఘాతం కలిగినా మీరు బలంగా దీన్ని మీరు ఒకవేళ మీకు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పులు మీ దృష్టికి వస్తే తెలిసి వస్తే ఖచ్చితంగా మీరు మాట్లాడతారు. తెలియని కూడా ఏదైనా ఉంటే మీరు ఒకసారి చూసి దాన్ని సనాతన ధర్మాన్ని ఇబ్బందికి విఘాతం కలిగించి ఎలాంటి చర్యనైనా సరే మీరు కొంచెం బలంగా మాట్లాడాలి. టైం టు టైం మీరు ప్రెస్తో కూడా చెప్పండి. ఒకసారి పాలక మండలిలో నిర్ణయాలు ఎలా ఉంటుందో నాకు తెలియదు, మాట్లాడచ్చా సభ్యులు మాట్లాడచ్చు బయటకు వచ్చి ఒకసారి ఆ ప్రోటోకాల్స్ అన్ని మీరు కనుక్కొని మీరు ప్రెస్ తోటి మీరు ఇంటరాక్ట్ అవ్వండి. అంటే అది ప్రస్తుతం మీ ఇంటరాక్ట్ అని ప్రజలకు తెలియజేయడం మీరు అదొకటి మటు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. సౌకర్యం ఎక్కువ ఉండేలాగా మీరు కింద నుంచి మీరు మెట్ల మీద నడిచేసినప్పుడు కష్టాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఇంకొంచెం ఎలా తీర్చగలరు, ఊపిరి ఆడకపోవచ్చు ఒకసారి, అంటే లో సీలింగ్ ఉంది, అలాంటి కరెక్షన్స్ ఏమంటే మీరు చూడండి ఒకసారి. టీటీడీ చైర్మన్ గారికి కూడా చెప్పండి, పాలక మండలి చైర్మన్కి అధికారుల దృష్టి కూడా తీసుకురండి. ఆల్ ది బెస్ట్ అండి. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.